Hello children, how are you all? I hope you are all fine. మీరందరూ ఇంగ్లీష్ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. Listening to English class is always interesting, right? Children, today we are going to learn about a village. Before going to the lesson, let us see what are we going to learn today. The objectives are, you will be able to read the picture, understand the importance of water, imagine life without rains, describe the picture in your own words, listen to a story and connect it to your reading experience, write a story based on the given pictures. Children, before going to our lesson, I am going to show you a village video or the video how the nature looks like when it rains, when everything is green around us. Here is the video ready for you. Children, did you enjoy watching the video? Do you like to play in the rain? నాకు తెలుసు వర్షం అంటే ఇష్టపడని పిల్లలు సాధారణంగా ఉండరు. How will our surroundings be when it rains? So we find greenery everywhere in the rainy season. చుట్టూరా అంతా ఆకుపచ్చ రంగులతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. What the farmers usually do in rainy season? వ్యవసాయదారులు వర్షాలు పడుతున్న కాలంలో చాలా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. సో దే విల్ బీ బిజీ ఇన్ దేర్ వర్క్ గ్రోయింగ్ క్రాప్స్. చిల్డ్రన్, యూ ఎంజాయ్డ్ వాచింగ్ ద ఫస్ట్ వీడియో. ఐ హ్యావ్ అనదర్ వీడియో రెడీ విత్ మీ. వాచ్ ద వీడియో నౌ. Children, I showed two videos to you. You watched both of them. Those two short videos, the first one is showing one kind of environment and the second video has different kind of environment. Which video you liked the most? I know your answer. You liked the first video because everywhere the greenery was existing. Now, what is the second video about? In the second video, we can find different places where there is no water. So, when there is no water, it leads to a condition called drought. వర్షాలు చాలా సంవత్సరాలు పడకపోతే కరువు ఏర్పడుతుంది కదా. తాగడానికి నీళ్లు దొరకవు, పశువులకు నీళ్లు దొరకవు, పంటలు పండించడానికి నీళ్లు దొరకవు. అదే మనము రెండో వీడియోలో మనం చూసాం. చాలా సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఏం జరుగుతుందో మనకు తెలిసింది కదా. లెట్ us see a village condition, how the people are suffering in a village. Before going to the picture, let us see what happens if it doesn't rain for a long time. వర్షాలు చాలా కాలం పడకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఇఫ్ దెర్ ఆర్ నో రెయిన్స్ ఫర్ లాంగ్ టైమ్, there will not be any water, that is no water.
If there is no water, no agriculture. If there is no agriculture, there is no chance of growing crops, and there will be no food if there are no crops. పంటలు పండకపోతే ఆహారం దొరకదు కదా. ట్రీస్ ఆల్సో డ్రై అప్, చెట్లన్నీ ఎండిపోతాయి. వాట్ హ్యాపెన్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. దే మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో సఫర్. అందరూ బాధపడతారు వర్షాలు లేకపోతే. చిల్డ్రన్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద పిక్చర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సీ ద పిక్చర్. నౌ టెల్ మీ, వాట్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? ఈ బొమ్మలో మనకి చాలా కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఇప్పుడు ఏమేం కనిపిస్తున్నాయో నేను ఒక లిస్టు రాశాను, చూద్దామా మరి? దీంట్లో ఇది చూడగానే మనకు తెలిసిపోతుంది ఏంటిదంతా. దిస్ ఈజ్ అ విలేజ్, ఒక గ్రామము అని మనకు తెలిసిపోయింది. దీస్ ఆర్ విలేజెస్. మనకు ఈ బొమ్మ చూడగానే గుర్తుకొచ్చే పదాలను మనం ఇప్పుడు రాస్తున్నాం. హట్స్, అ బుల్లక్ కార్ట్. చూడండి, ఇక్కడ ఎడ్ల బండి ఉంది కదా, బుల్లక్ కార్ట్. ఆక్సెన్, ఇక్కడ చూడండి, ఆక్సెన్ అంటే ఎడ్లు. అంటే ఒకటి ఉంటే ఆక్స్ అంటాం కదా, ఎక్కువ ఉన్నప్పుడు ఆక్సెస్ అనకుండా వాటిని ఆక్సెన్ అని అనాలి. అ బఫెలో. బోన్స్, చూడండి ఇక్కడ ఎముకలన్నీ ఉన్నాయి కదా, ఆహారం లేక నీళ్లు లేక చనిపోయినటువంటి ఈ జంతువుల యొక్క ఎముకలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మెన్, కేక్డ్ ఎర్త్. ఇక్కడ చూడండి, క్రాక్స్ వచ్చినటువంటి లేదా దీంట్లో బీటలు బారినటువంటి నేల మనకు కనిపిస్తుంది. విమెన్, లగేజ్. వీళ్ళందరూ సామాన్లు మోసుకొని వెళ్తున్నారు, కనిపిస్తున్నది కదా మనకి, లగేజ్. చిల్డ్రన్, ద సన్. ట్రీస్. There are trees which are totally dried up because there is no water. Girls, we can see girls also in this picture. Children, we have seen different words related to the picture just now. So one picture has given us almost 16 different words. Now shall we see what is happening in the picture? ఏమేం పనులు జరుగుతున్నాయో మనము ఇంకొక జాబితా తయారు చేద్దాం. సో వీఆర్ మేకింగ్ అనదర్ లిస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ పిక్చర్. సీ ద పిక్చర్ వన్స్ అగైన్. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పిక్చర్? నో రెయిన్స్. బై సీయింగ్ దిస్ పిక్చర్ there are no rains, no water, dried trees. So trees already dried. వీళ్ళందరూ ఎక్కడికో వెళ్తున్నారు, చూడండి వీళ్ళందరూ అన్నీ సర్దుకొని ఎక్కడికో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. దే ఆర్ లీవింగ్. డ్రైవింగ్ ఏ బుల్లక్ కార్ట్. ఇక్కడ ఆయన ఎడ్ల బండిని నడుపుతున్నాడు కదా. వాకింగ్, సమ్ పీపుల్ ఆర్ వాకింగ్ అండ్ సమ్ ఆర్ క్యారీయింగ్ ద లగేజ్. మెన్, ఉమెన్ ఆర్ క్యారీయింగ్ దేర్ లగేజెస్. In this picture we can easily understand that there is a hot sun. Children, we have written some of the words that comes to our mind when we see the picture. తర్వాత వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో కూడా రాసాం మనం ఇప్పుడు the words which we have seen in the beginning and the action words are the activities that are taking place in the picture. We are joining them to frame sentences. Shall we see those sentences based on the words and action words? Let us see the picture once again. Now see the picture. I am going to make some sample sentences for you. This is a village. The sun is very hot. There are no rains for many years. చూడండి వర్షాలు పడకపోతే చెట్లు ఎండిపోతాయి. So the trees have dried up. Some animals are dead. There are no crops. పంటలు పండకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ తినడానికి ఆహారం దొరకదు.
సో దెర్ ఈజ్ నో ఫుడ్ టు ఈట్. ఈ బొమ్మ చూడంగానే మనకి ఈజీగా తెలిసిపోయింది కదా, వాళ్ళు ఎక్కడికో లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళిపోతున్నారు. ద విలేజర్స్ ఆర్ లీవింగ్ దేర్ విలేజ్. దే ఆర్ మూవింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ వర్క్. సో వాళ్ళు పని కోసం, ఆహారం కోసం ఎక్కడికో వెళ్తున్నట్టుగా మనకు ఈ పిక్చర్ చూస్తే మనకు తెలిసిపోతుంది. సో వీ హ్యావ్ లిస్టెడ్ డిఫరెంట్ వర్డ్స్ comes to our mind when we see the picture, and we have seen the action words. పై రెండింటిని ఆధారంగా చేసుకొని మనము కొన్ని సెంటెన్సెస్ తయారు చేసాం. చిల్డ్రన్, దీస్ ఆర్ మై సెంటెన్సెస్. ఇఫ్ ఎనీ న్యూ సెంటెన్స్ యూ కెన్ ఫ్రేమ్ ఆన్ యువర్ ఓన్, you are always welcome. Now let us see the picture once again. Why do you think people are leaving their place? Can you guess the answer? The answer is ready on the screen. People are leaving their place because there are no rains in their village, so no food and no work. వర్షాలు లేకపోతే ఏముండదు? నీళ్ళు ఉండవు. నీళ్ళు లేకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే వాళ్ళకి పని ఉండదు. పని లేక పంటలు పండకపోవడం వలన ఆహారం కూడా దొరకదు. దట్ ఈజ్ వై ద పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ వర్క్. నౌ వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ దేర్ ఫర్ యూ. వేర్ డూ యూ థింక్ దే ఆర్ గోయింగ్? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. దే ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దే కెన్ ఫైండ్ ఫుడ్ అండ్ వాటర్. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాటర్ కావాలి, ఫుడ్ కావాలి. ఎట్ ద సేమ్ టైమ్ దే నీడ్ సమ్ వర్క్. వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు కాబట్టి ఇవన్నిటి కోసం, వర్క్ కోసం, వాటర్ కోసం, ఫుడ్ కోసం వాళ్ళు అక్కడి నుంచి వెళ్తున్నట్టు మనకు ఈ పిక్చర్ని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నౌ చిల్డ్రన్, ఇన్ దిస్ యూనిట్ we are going to read a story about a village. There were no rains for 3 years. I have a small story ready for you. ఇక్కడ మనకి ఆ విలేజ్లో ఉన్నటువంటి కండిషన్కు సంబంధించినటువంటి మనకి ఒక చిన్న స్టోరీ వీడియో ఉంది. మనం ఆ వీడియో చూసేద్దామా? Shall we see the beginning of the story together, will you? The one you see in the picture is Gopanna. Gopanna is from Siripuram village. ఒకరోజు గోపన్న పని చాలా చేసి అలసిపోయి ఇంటికి వచ్చారు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఊర్లో తాగడానికి కానీ పశువులకు కానీ ఎటువంటి నీళ్లు లేవు. Let us see how Gopanna arrived his house and he sat in the veranda. And he called his wife Sita. Sita, Sita, bring me a glass of water. Here Gopanna called his wife. Lakshmi, his daughter, searched for water and found all the vessels empty. ఇక్కడ నీళ్లు లేవు నాన్న. Amma has gone to bring water from Rajanna's mango garden. Oh, did she go there? It is far away. Gopanna said this. Then Lakshmi said, "Look, Nana, Amma is coming." Amma peru Sita. సీత సగం నిండిన కుండతో వచ్చి అక్కడ నిల్చుంది. దెన్ గోపన్న సెడ్, సో యూ హ్యావ్ బ్రాట్ లిటిల్ వాటర్. గోపన్న ఆస్క్డ్ హిస్ వైఫ్ సీత. సీత సెడ్, yes, it is very hard for me to fetch even this much water. Thank God,
At least we have got half part today. There was a long queue. There is no guarantee that tomorrow we will get even this much. చూడండి, ఈ కొంచెం నీళ్ళు కూడా రేపు దొరకకపోవచ్చు అని సీత అంటుంది. Then Gopanna said, nowadays life has become miserable. No rains, no water, no cultivation, no food, dry, everything dried up. చూడండి, తాగడానికి లేవు, వర్షాలు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఎక్కడ చూసినా అన్నీ ఎండిపోయినాయి అని గోపన్న సీతతో అన్నాడు. Then Sita said, what shall we do now? Our cattle also have no food and water. We must do something. Then Sita walked in. Gopanna stood up and he walked towards Gram Panchayat to talk about the water problem in the village. This is a small story with which our lesson Together We Live begins. How was the video, children? I think you all enjoyed watching it. మీకు ఈ స్టోరీ బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ స్టోరీని మీరు ఏ మేరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి నేను ఒక చిన్న ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఐ am going to ask you. There is a small activity. You need to tell whether the statements are true or false. State whether the following statements are true or false. Let us see. What is the first sentence? Sita went to a far off place to fetch mangoes. Mangoes తీయడానికి వెళ్ళిందా చెప్పండి. Why did Sita go far off place? She went to far off place to bring water, not for mangoes. So what will be the answer? చెప్పండి, ఏ ఆన్సర్ వస్తుందో? True? False? Absolutely it is false. And the second sentence is, Lakshmi found very little water in the vessel. Did she find very little water in the vessel? Yes, true. Life became miserable for everyone in the village. చూడండి, ఆ విలేజ్లో చాలా కష్టంగా ఉంది కదా వాళ్ళకు జీవించడం. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ అగైన్ ట్రూ. దేర్ వాజ్ డ్రాట్ ఇన్ ద విలేజ్. విలేజ్లో కరువు ఉందని ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. సో అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ వన్ ఈజ్ Gopanna went to the Gram Panchayat to get more water. Did Gopanna go to the Gram Panchayat to get water? No. He is going to Gram Panchayat to give a complaint or to find a solution for the problem. So is this sentence correct, children? It is false. Children, I have another interesting activity ready for you. Now, the question is, shall we arrange the following sentences in the correct order? There are 5 sentences here. These are the sentences. Okay, but they are not properly arranged. They are not in correct order. ఇవి కథను ఆధారంగా చేసుకొని లేవు. ఫర్ ఎగ్జాంపుల్, గోపన్న వాక్డ్ టువర్డ్స్ గ్రామ పంచాయత్. ఈ కథ ప్రారంభంలోనే గోపన్న గ్రామ పంచాయత్కి వెళ్ళాడా చెప్పండి? కాదు కదా, చివరికి వెళ్ళాడు కదా. సో దిస్ డస్ నాట్ కమ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. Lakshmi found that the vessels were empty. Sita brought a half-filled pot. Gopanna asked his wife for a glass of water. Sita said that there was a long queue. So these are the 5 sentences. We are going to arrange them in an order based on the story
we watched just now. I have a beautiful and interesting activity ready for you. So, I think you will enjoy watching this also. This activity does not give you the answer, it will also make you happy to watch. See the screen. So, out of these 5 sentences, I am going to select which sentence comes first. ఏ సెంటెన్స్ పైకి వెళ్ళింది చెప్పండి ఇందులో? గోపన్న ఆస్క్డ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ టు హిజ్ వైఫ్. స్టోరీ అలాగే కదా ప్రారంభమైంది, కాబట్టి అది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ లక్ష్మి సర్చ్డ్ అండ్ ఫౌండ్ ఆల్ ద వెసల్స్ వర్ ఎంటీ. సీత బ్రాట్ a half filled pot. Sita said that there was a long queue. The last sentence is Gopanna walked towards Gram Panchayat. చూడండి, నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు సెంటెన్సెస్లో గోపన్న వాక్డ్ టువర్డ్స్ గ్రామ్ పంచాయత్ మొదటగా ఉంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద సెంటెన్స్ విచ్ షుడ్ కమ్ ఎట్ ద ఎండ్. That is the activity happened at the end of the story. That is why we kept it at the end. Was the activity interesting? With these two activities, I can tell that you watched the video attentively and understood the story well. Now children, another very interesting activity is ready for you. See the screen, very interesting picture is ready for you. Look at the following pictures and write a story. There are 3 pictures, picture 1, 2 and 3. ఈ ఒక్కొక్క బొమ్మని మనము వేరువేరుగా చూసి వాటిలో ఏం గమనించామో వాటిని విడిగా రాద్దాం. మనం గమనించినటువంటి అంశాలను అన్నిటినీ కలిపి ఒక కథను మనమే తయారు చేద్దాం. What do you see in this picture? How many goats are there in this picture? Yes, 2 goats are there. Are they tied with a rope? Yes, they are tied with a short rope. It is not a long rope, it is a short rope. How many plants are there? There are 2 plants. This is one plant and this is another plant. So, for our convenience, I named this is goat 1 and this is goat 2 and this is plant 1 and this is plant 2. Now, it will be easy for you to remember which goat is reaching which plant. What do you see in this picture? ఈ బొమ్మలో ఏమేం కనబడుతుందో రాద్దామా? 2 goats, 2 plants, a rope. So, this is the rope. These are plants. These are 2 goats. Shall we talk about this picture? Here are some sentences related to our picture. There are 2 goats. So, how many goats are there? 2 goats. How are they tied? They are tied to each other with a short rope. They found 2 plants to eat. If we move to the second picture, we can see goat 1 and goat 2. Are they together now? Yes. So, let us write some sentences based on this picture. Now, 2 goats are together. 2 goats reached the first plant. See, they are eating the first plant. They ate that plant and both goats are happy. Picture in the beginning, they could not reach any of these 2 plants. ఇప్పుడు రెండు కలిసి ఒక ముక్కని తినేస్తున్నాయి. Next, picture number 3. What do you see in this picture? ఇప్పుడు మళ్ళీ రెండు మేకలు ఒకే దగ్గర ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? ఈజీగా చెప్పచ్చు. ఇది ప్లాంట్ 2
అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ని తినేసాయి. దే ఆర్ రీచింగ్ ప్లాంట్ 2 బికాస్ దే ఆర్ టుగెదర్. దే ఆర్ టుగెదర్. They are able to reach the second plant and eat it. Shall we write some sentences? 2 goats are together again. 2 goats reached the second plant. They ate that plant and finally both the goats are very happy. So, in the beginning there was a problem that one goat was pulling another goat to reach the plants that are arranged in some distance. Neither of them could reach the plant, but at the end both of them could finish eating both the plants. రెండింటిని తినేసాయి కదా, తిన్న తర్వాత హ్యాపీగా ఉంటాయా ఉండవా? చాలా హ్యాపీగా ఉన్నాయి అవి. ఈ స్టోరీని మన స్వంత వాక్యాలలో రాద్దామా? See, once upon a time there were 2 goats. They were tied to each other with a short rope. One day they found 2 plants to eat. They pulled away from each other to reach the plants separately. Both of them couldn't reach any of them. Finally, they had an idea. Together they ate the first plant. Next, both of them ate the second plant. Both the goats were happy at the end. చూడండి, చివరికి రెండు హ్యాపీగా ఉన్నాయి. మనం మన స్వంత కథ తయారు చేసేసాం. సాధారణంగా ప్రతి కథలో ఎంతో కొంత నీతి ఉంటుంది. Shall we see what is the moral of this story? If you see these 3 pictures one after another, the first picture is this, and the next picture is this, and the final picture is this. With this complete story of these 2 goats, we can say that being together solves many problems. What happened? Both of them could eat both the plants. రెండు మొక్కల్ని అవి తినగలిగినాయి. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం. దాంతోపాటు ఎన్నో సమస్యలకు పరిష్కారం మనకు లభిస్తుంది అని మనకు ఈ స్టోరీ ద్వారా తెలుస్తుంది. We talked about the picture present in the lesson Together We Live, and also we have seen a story, and at the end we created a story just by seeing the pictures of 2 different goats. I hope all of you enjoyed doing the activities, watching the videos and listening to the class. Shall we meet in the next class? Bye bye.